నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనము బతుకు తెరువు నిమిత్తం వచ్చాము. అలాగే నెలంతా కష్టపడతాము. ఏదో ఒక రోజు నెలకు ఒకసారి లేకపోతే 2 సార్లు మాలియా కానీ కుటుంబ సభ్యులు కలవాలని చెప్పేసి మనం వెళుతూ ఉంటాము. కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో కువైట్లోని మాలియాలో రేగి పండ్ల చెట్టు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ చూసుకుంటే కానీ చెక్క బొమ్మ అని చెప్పేసి చాలామంది శుక్రవారం కావచ్చు, సాధారణ రోజుల్లో కావచ్చు ఆడుతూ అక్కడైతే డబ్బులు పెట్టి జూదం అయితే ఆడుతూ ఉంటారనమాట. పోలీసులు అక్కడికి వచ్చి ఎన్నోసార్లు కొట్టింటారు, డబ్బులు తీసుకొని వెలిగి ఉంటారు. అలాగే ఎంత చేసినా, ఎంతమందిని కొట్టినా, ఏమి చేసినా కానీ, ఎంతమందిని అరెస్ట్ చేసినా సరే కానీ ఎటువంటి మార్పు లేకుండా మళ్ళా అయితే చెక్కా బొమ్మ ఆడుతూ ఉన్నారనమాట. ప్రస్తుతం కువైట్లో ఉన్న మన తెలుగు వారికి, భారతీయులకు నేను చెప్పేది ఏంటంటే అన్న, ఈ యొక్క జూదం ఆడటం వల్ల ఆ యొక్క జూదానికి మీరు బానిసైపోయారంటే కానీ ఆస్తులు పోగొట్టుకుంటారు. అలాగే ఆస్తులు పోయినా కానీ ఇంకా ఏదో దానికి బానిసయ్యి అది ఒక వ్యసనంగా మారిన తర్వాత మనం చూసుకుంటే కానీ అప్పులు పాలవుతారనమాట. ఇలా నాకు చాలా మంది తెలిసిన వారైతే కానీ స్పెటాకులు ఆడి, మట్కా ఆడి, చెక్కా బొమ్మ ఆడి, క్రికెట్ బెట్టింగ్లు ఆడి చాలామంది నష్టపోయారనమాట. ఆ అప్పులు తీర్చడానికి ఇప్పటికే మనం చూసుకుంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కువైట్లో పనిచేస్తూ ఇంటికాడ పంపించుకోలేక, అప్పులకు వడ్డీలు కట్టుకోలేక చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి చెక్కా బొమ్మ కానీ, మట్కా కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, ఇస్పెటాకులు కానీ ఇలా చాలామంది అయితే ఆడుతూ ఉన్నారనమాట. దయచేసి కువైట్కు మనం వచ్చిన పర్పస్ ఏదో గుర్తుపెట్టుకోండి అన్న. మీరేమో అక్కడ చెక్కా బొమ్మ అని చెప్పేసి, ఇస్పెటాకులు అని చెప్పేసి ఆడి డబ్బులు పోగొట్టి అప్పుల పాలు అవుతూ ఉంటే ఇక్కడ మీ యొక్క కుటుంబాలు మాత్రం కన్నీళ్లు పెడుతూ ఉన్నాయన్నమాట. సరైన టయానికి తిండి లేక, అలాగే మీరు సరైన సమయానికి డబ్బు పంపించక వాళ్ళు ఇక్కడ అప్పులు చేసి నానా రకాలుగా మాటలు పడుతూ నీ మొగుడు కువైట్లో ఉన్నాడు నీకేమి అని చెప్పేసి చాలామంది మాటలు మాట్లాడుతూ ఉంటే, నీ కొడుకు కువైట్లో ఉన్నాడు నీకేం ఇబ్బంది, అప్పు కోసం వస్తూ ఉన్నారంటే కానీ వాళ్ళు తలదించుకునే పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇలా చాలా సంఘటనలు నేను చూశాను. కాబట్టి దయచేసి మీరు ఆడే ఆట ఏదైనా సరే కానీ టైం పాస్ ఆడితే పర్వాలేదు, కానీ అది ఒక వ్యసనంగా దానికే మీరు బానిసలుగా మారితే కానీ మీ యొక్క జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, అలాగే ఎవరైనా కువైట్లో ఉన్న మన భారతీయులు మాలియాకు వెళ్ళినప్పుడు ఇలా చెక్కా బొమ్మ ఆడుతూ ఉన్న వారిని చూసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.